ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 22 అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి చదివించే జ్ఞానంలో తాంత్రిక విద్యలు, అల్పకాల క్షుద్ర విద్యలు లేవు. చదువులో మంత్రాలతో పని జరగదు. ప్రశ్న: దేవతలను తెలివిగలవారని అంటారు, మనుషులను అలా అనరు. ఎందుకు? జవాబు: ఎందుకంటే దేవతలు సర్వగుణ సంపన్నులు, మానవుల్లో ఏ గుణమూ లేదు. దేవతలు తెలివిగలవారు కాబట్టి మనుషులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ పూర్తి శక్తివంతంగా ఉంది, అందుకే వారిని సంపన్నులు అని అంటారు. బ్యాటరీ డిశ్చార్జ్ అయినప్పుడు పైసాకు సమానమైన వారని అంటారు, అనగా తెలివి లేని వారిగా అవుతారు. ఓం శాంతి. ఇది ఒక పాఠశాల అని, ఇది చదువు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఈ చదువు ద్వారా ఈ లక్ష్మీనారాయణులు పదవి ప్రాప్తిస్తుంది. దీనిని పాఠశాల లేక విశ్వవిద్యాలయము అని అర్థం చేసుకోవాలి. దూర దూరాల నుండి చదువుకునేందుకు ఇక్కడికి వస్తారు. ఏం చదువుకుంటారు? లక్ష్యం బుద్ధిలో ఉంది. మనం చదువుకునేందుకు వస్తాము. చదివించే వారిని టీచర్ అని అంటారు. భగవంతుడు చెప్పేదే గీత. గీతను చదివించే వారి పుస్తకం ఉంది, కానీ పుస్తకం మొదలైనవేవి చదివించరు. చేతిలో ఏ గీత లేదు. ఇది భగవాను వాచ. మానవులను భగవంతుడని అనరు. భగవంతుడు అత్యంత శ్రేష్టమైన వారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవన్నీ కలిపి విశ్వం అని అంటారు. నాటకం సూక్ష్మవతనంలో కానీ మూలవతనంలో కానీ జరగదు. నాటకం ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రం కూడా ఇక్కడనే నడుస్తుంది. దీనినే 84 జన్మల నాటక చక్రం అని అంటారు. ఇది తయారైన డ్రామా. ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు. ఎందుకంటే అత్యంత శ్రేష్టమైన భగవంతుని మతం మీకు లభిస్తుంది. ఇతరదేది లేదు. ఆ ఒక్కరినే సర్వశక్తివంతుడు, ప్రపంచమంతటికి సర్వశక్తివంతమైన అథారిటీ అని అంటారు. అథారిటీకి అర్థం కూడా వారే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఈ మానవులకు తెలియదు, ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని కలియుగం అని అంటారు. అంతేగాని కొంతమందికి సత్యుగం, కొంతమందికి కలియుగం, కొంతమందికి త్రేతాయుగం కాదు. ఇప్పుడిది నరకం. కనుక మా వద్ద సంపద ఉంది, ధనం ఉంది, కావున మాకిది స్వర్గం అని అనరాదు. అలా ఉండేందుకు వీలు లేదు. ఇది తయారైన నాటకం. సత్యుగం గడిచిపోయింది, ఇప్పుడు ఉండేందుకు వీలు లేదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. తండ్రి కూర్చుని అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది. అప్పుడు భారతీయులను సత్యుగ నివాసులు అని అనేవారు. ఇప్పుడు కలియుగ నివాసులు అని అంటారు. సత్యుగంలో ఉంటే దానిని స్వర్గం అనేవారు, అంతేకాని నరకంను కూడా స్వర్గం అని అనరు. మానవులకు వారి వారి మతములు అనేకమున్నాయి. అల్పకాలిక సుఖంనిచ్చే ధనముంటే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటున్నారు. నా వద్ద చాలా సంపద ఉంది, అందువల్ల నేను స్వర్గంలో ఉన్నానని అనుకుంటారు. కానీ ఇది స్వర్గం కాదని వివేకం చెప్తుంది. ఇది నరకమే నరకం. ఎవరి వద్దనైనా 10-20 లక్షలు ఉన్నాయి అనుకోండి, కానీ ఇది రోగుల ప్రపంచం. సత్యుగంను రోగరహిత ప్రపంచమని అంటారు. ప్రపంచమేమో ఇదే. సత్యుగంలో ఈ ప్రపంచంను యోగి ప్రపంచమని అంటారు. కలియుగంను భోగి ప్రపంచమని అంటారు. అక్కడ ఉన్నవారు యోగులు, ఎందుకంటే అక్కడ వికారాల భోగ విలాసాలు ఉండవు. ఇది పాఠశాల. ఇందులో శక్తి మాటే లేదు. టీచర్ శక్తి ఏమైనా చూపిస్తారా? మేము ఫలానా అవుతామనే లక్ష్యం ఉంటుంది. మీరు ఈ చదువు ద్వారా మానవుల నుండి దేవతలుగా అవుతారు, అంతేకాని ఇంద్రజాలం, మంత్రం, క్షుద్ర శక్తులు, సిద్ధుల మాటే లేదు. ఇది పాఠశాల. పాఠశాలలో తాంత్రిక విద్యలుంటాయా?
చదువుకొని కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది లాయర్లుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు కూడా మానవులే, కానీ పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవీ దేవతలని అంటారు. పవిత్రమయ్యే తీరాలి. ఇది పతిత పాత ప్రపంచం. ఈ ప్రపంచం పాతదిగా అయ్యేందుకు లక్షల సంవత్సరాలు పడుతుందని మానవులు అనుకుంటారు. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. సత్యుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారిని సుప్రీం అని అంటారు. ఆత్మల తండ్రిని బాబా అని అంటారు. అంతకంటే వేరే పేరు లేదు. బాబా పేరు శివుడు. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. పరమాత్మ శివుడని నిరాకారం అని అంటారు. వారికి మనుష్య శరీరం లేదు. ఆత్మలైన మీరు ఇచ్చట పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు మానవ శరీరం లభిస్తుంది. ఆయన శివుడు, మీరు శాలిగ్రామాలు. శివుని పూజ, శాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే చైతన్యంలో ఉండి వెళ్ళారు, ఏదో మేలు చేసి వెళ్ళారు కాబట్టే వారిని మహిమ చేస్తారు లేక పూజిస్తారు. పూర్వజన్మల గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ జన్మలో మహిమ చేస్తారు, దేవీ దేవతలను పూజిస్తారు. ఈ జన్మలో చాలామంది నాయకులు కూడా తయారయ్యారు. ఉండి వెళ్ళిన మంచి మంచి సాధువులు, సత్పురుషుల పేరు ప్రతిష్ఠలకై స్టాంపులు కూడా తయారు చేస్తారు. కానీ ఇక్కడ అందరికంటే గొప్ప పేరు ఎవరిది? అందరికంటే గొప్పవారెవరు? ఉన్నతులైన వారు ఒక్క భగవంతుడే. ఆయన నిరాకారులు. వారి గొప్పతనం పూర్తి ప్రత్యక్షమైనది. దేవతల మహిమ వేరు, మానవుల మహిమ వేరు. మానవులను దేవతలని అనరు. దేవతల్లో అన్ని గుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. వారిని పూజిస్తారు. అపవిత్రులను పూజలని అనరు. సదా అపవిత్రులు పవిత్రులను పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు పూజింపబడుతుంది. పతితమైన తర్వాత అందరి పాదాలకు నమస్కరించవలసి వస్తుంది. ఇప్పుడు అందరూ పతితంగానే ఉన్నారు. సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు. అది పవిత్ర ప్రపంచం. కలియుగం పతిత ప్రపంచం. పతితమైనప్పుడే పతిత పావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలవరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. ఇది భారతదేశ విషయమే. భారతదేశంలోనే తండ్రి వస్తారు. భారతదేశమే ఇప్పుడు పూర్తి పతితమై ఉంది. భారతదేశమే ఒకప్పుడు పవిత్రంగా ఉండేది. పవిత్ర దేవతలను చూడాలనుకుంటే మందిరాలకు వెళ్ళి చూడండి. దేవతలందరూ పావనులే. వారిలో ముఖ్యమైన వారిని మందిరాల్లో చూపిస్తారు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. యథా రాజా రాణి తదా ప్రజ. అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. సన్యాసులు కృష్ణుణ్ణి ఎప్పుడు భగవంతుడని కానీ బ్రహ్మము అని కానీ అంగీకరించరు. వారు నిరాకారంనే భగవంతుడినిగా భావించి పూజిస్తారు. వారి పేరు శివుడు. ఆత్మలైన మీరు ఇక్కడకు వచ్చి శరీర ధారణ చేసినప్పుడు మీకు పేరు పెడతారు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఆత్మ ఒక శరీరంను వదిలి మరొకటి తీసుకుంటుంది. 84 జన్మలు కావాలి కదా, 84 లక్షలు కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచమే సత్యుగంలో కొత్తదిగా ఉండేది, ధర్మయుక్తంగా ఉండేది. ఈ ప్రపంచమే మళ్ళీ అధర్మయుక్తంగా అవుతుంది. అది సత్యఖండం. అక్కడ అందరూ సత్యం చెప్పేవారే ఉంటారు. భారతదేశంను సత్యఖండమని అంటారు. అసత్యఖండమే మళ్ళీ సత్యఖండంగా అవుతుంది. సత్యమైన తండ్రియే వచ్చి సత్యఖండంను తయారు చేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి, సత్యము అంటే ట్రూత్ అని అంటారు. ఇది అసత్యఖండం. మానవులు చెప్పేదంతా అసత్యం. దేవతలు తెలివిగలవారు. తెలివిగలవారు తెలివిహీనులు అని అంటారు కదా. తెలివిగలవారుగా ఎవరు చేస్తారు? తెలివిహీనులుగా ఎవరు చేస్తారు? ఇది కూడా
తండ్రి అర్థం చేయిస్తున్నారు. తెలివిగలవారు సర్వగుణ సంపన్నులు, వారిని తయారు చేసేవారు తండ్రి. వారే స్వయంగా వచ్చి తమ పరిచయంను ఇస్తున్నారు. ఆత్మలైన మీరు ఇక్కడకు వచ్చి శరీరంలో ప్రవేశించి పాత్ర ఎలా చేస్తున్నారో అలా నేను కూడా ఒక్కసారి మాత్రమే ఇతనిలో ప్రవేశిస్తాను. వారొక్కరే అని, వారినే సర్వశక్తివంతులు అని అంటారని మీకు తెలుసు. సర్వశక్తివంతులను దగిన మానవులెవ్వరూ లేరు. లక్ష్మీనారాయణులు కూడా అలా అనరు. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు వేరొకరున్నారు. పతిత మనుషుల్లో శక్తి ఉండదు. ఆత్మలో ఉన్న శక్తి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అనగా ఆత్మల్లో గల సతోప్రధాన శక్తి తమోప్రధాన శక్తిగా మారుతుంది. ఎలాగైతే పెట్రోల్ అయిపోతే కారు నిలబడిపోతుందో అలా నిలిచిపోతుంది. ఈ బ్యాటరీ మాటికి డిశ్చార్జ్ అవ్వదు. అందుకు పూర్తి సమయం పడుతుంది. కలియుగం అంతిమ సమయంలో బ్యాటరీ చల్లబడుతుంది. ప్రారంభంలో సతోప్రధానంగా ఉండి విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానమైనందున శక్తి క్షీణించింది. శక్తి లేకుండా పోయింది. పైసాకు కొరగాకుండా అవుతారు. భారతదేశంలో దేవీ దేవత ధర్మం ఉన్నప్పుడు సంపన్నంగా ఉండేవారు. ధర్మమే శక్తి అని అంటారు. దేవతా ధర్మంలో శక్తి ఉంది. దేవతలు విశ్వానికి అధికారులు. వారికి ఏ శక్తి ఉంది? యుద్ధం చేసే శక్తి కాదు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి? తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లల్లారా, ఆత్మలైన మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. విశ్వరాజ్యాధికారులుగా ఉండే మీరు విశ్వానికి బానిసలుగా అయ్యారు. పంచవికారాల రూపంలో రావణుడు మీ శక్తినంతా లాక్కున్నాడు. అందువలన భారతీయులు పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. సైన్స్ వారికి చాలా శక్తి ఉందని భావించకండి. అది శక్తి కాదు, ఇది ఆత్మీక శక్తి. సర్వశక్తివంతులైన తండ్రితో యోగం జోడించినందున శక్తి లభిస్తుంది. ఇప్పుడు సైన్స్ అంటే విజ్ఞానం, సైలెన్స్ అంటే శాంతికు మధ్య యుద్ధం ఉన్నట్లు ఉంది. మీకు సైలెన్స్ ద్వారా బలం లభిస్తుంది. సైలెన్స్ బలం ద్వారా మీరు సైలెన్స్ ప్రపంచానికి వెళ్ళిపోతారు. తండ్రిని స్మృతి చేసి స్వయాన్ని శరీరం నుండి వేరు చేసుకుంటున్నారు. భక్తి మార్గంలో భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మీరు తలలు చాలా బాదుకున్నారు. కానీ సర్వవ్యాపి అని అనుకున్నందున మార్గం ఏమాత్రం లభించలేదు. తమోప్రధానమైపోయారు. ఇది చదువును శక్తి అని అనరు. తండ్రి అంటున్నారు, మొదట మీరు పవిత్రంగా అవ్వండి. తర్వాత సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో దాన్ని జ్ఞానమంతా తెలుసుకోండి. జ్ఞానసాగర్లు తండ్రి ఒక్కరు మాత్రమే. ఇందులో శక్తి మాటే లేదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పిల్లలకు తెలియదు. మీరు పాత్రధారులు, నటులు కదా. ఇది అనంతమైన డ్రామా. మనుషులు చేసే డ్రామాలో పాత్రధారులు మారిపోవచ్చు. సినిమాను ఉదాహరణించి అర్థం చేయించేందుకు తండ్రికి కూడా చాలా సులభం. ఆ సినిమా చిన్నది, ఇది చాలా పెద్ద సినిమా. నాటకంలో పాత్రధారులను మొదలైన వాటిని మార్పు చేయవచ్చు. కానీ ఇది అనాది డ్రామా. ఒక్కసారి షూటింగ్ జరిగిపోయింది. ఇప్పుడు ఎంత మాత్రం మార్పు చేయలేరు. ఈ ప్రపంచం ఒక అనంతమైన సినిమా. శక్తి మాటే లేదు. అంబాదేవిని శక్తి అని అంటారు, కానీ ఆమెకు పేరేమో ఉంది. అయితే ఆమెను అంబా అని ఎందుకు అంటారు? ఏ కార్యం నిర్వర్తించి వెళ్ళారు? అత్యంత శ్రేష్టమైన వారు అంబ మరియు లక్ష్మి అని ఇప్పుడు మీకు తెలుసు. అంబనే తర్వాత లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు జ్ఞాన సంపన్నంగా అవుతారు. అంతేకాక మీకు పవిత్రతను కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పం కొనసాగుతుంది. మళ్ళీ ఆ తండ్రి వచ్చి పవిత్రతకు దారి చూపిస్తారు. వారిని పిలిచేది కూడా ఇప్పుడే. మీరు వచ్చి మార్గం చూపించండి, మార్గదర్శకులుగా కూడా అవ్వండి అని పిలుస్తారు. వారు పరం ఆత్మ, సుప్రీం. అత్యంత శ్రేష్టమైన చదువు ద్వారా ఆత్మ కూడా సుప్రీంగా అవుతుంది.
సుప్రీం అని పవిత్రంగా ఉన్నవారిని అంటారు. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. తండ్రి ఏమో సదా పవిత్రులు. వ్యత్యాసం ఉంది కదా. సదా పవిత్రులైన ఆ తండ్రియే వచ్చి అందరికీ వారసత్వంనిచ్చి నేర్పిస్తారు. వారు స్వయంగా వచ్చి నేను మీ తండ్రిని అని అంటున్నారు. నాకు రథం కావాలి. రథం లేకుంటే ఆత్మ ఎలా మాట్లాడుతుంది? రథం ప్రసిద్ధిగాంచింది. భాగ్యశాలి రథం అని గాయనం చేస్తారు. భాగ్యశాలి రథం మనుష్య రథం, గుర్రపు బండి కానే కాదు. మనుషులకు అర్థం చేయించాలి అంటే మానవ రథమే కావాలి. వారు గుర్రపు బండిలో కూర్చున్నట్లు చూపించారు. భాగ్యశాలి రథమని మనిషి అంటారు. ఇక్కడ కొన్ని జంతువులకు చాలా మంచి సేవ జరుగుతూ ఉంది. మనుషులకు కూడా అంత సేవ జరగదు. కుక్కల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. గుర్రాలను, ఆవులను కూడా చాలా ప్రేమిస్తున్నారు. కుక్కల ఎగ్జిబిషన్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి అక్కడ ఉండవు. లక్ష్మీనారాయణను, కుక్కలను పెంచుకుంటారా? ఈ సమయంలో మానవులంతా తమోప్రధాన బుద్ధి కలిగి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. వారిని సతోప్రధానంగా చేయాలి. అక్కడ గల గుర్రాలు మొదలైన వాటికి మానవులు సేవ చేసే అవసరం ఉండదు. మీ పరిస్థితి ఎలా తయారైందో గమనించండి. రావణుడు మిమ్మల్ని ఇలా తయారు చేశాడు. అతడు మీ శత్రువు. కానీ ఈ శత్రువు ఎప్పుడు జన్మిస్తాడో మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు. అలాగే రావణుని జన్మ గురించి కూడా తెలియదు. త్రేతాయుగం అంతిమం, ద్వాపర యుగం ఆదిలో రావణుడు వస్తాడని తండ్రి చెప్తున్నారు. అతనికి 10 తలలు ఎందుకు చూపించారు? ప్రతి సంవత్సరం ఎందుకు తగలు పెడుతున్నారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. చదవని వారు దేవతలుగా అవ్వలేరు. వారు మళ్ళీ రావణ రాజ్యం ప్రారంభమైన తర్వాత వస్తారు. మనం దేవతా ధర్మానికి చెందిన వారమని, ఇప్పుడు మళ్ళీ ఆ ధర్మస్థాపన జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్మల్ని ఇదే విధంగా చదివిస్తాను. ప్రస్తుతం ఈ సృష్టి వృక్షమంతా పాతదైపోయింది. క్రొత్తదిగా ఉన్నప్పుడు ఒకే దేవీ దేవత ధర్మం ఉండేది. తర్వాత నెమ్మదిగా దిగచారిపోతూ వచ్చారు. ఆ తండ్రి మీకు 84 జన్మల లెక్కాచారం అంతా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగర్లు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సైలెన్స్ బలంను జమ చేసుకోండి. సైలెన్స్ బలంతో సైలెన్స్ ప్రపంచానికి వెళ్ళాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకుని బానిసత్వం నుండి విడుదలవ్వాలి. అధికారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, సుప్రీం చదువును చదువుకుని ఆత్మను శ్రేష్టంగా చేసుకోవాలి. పవిత్రతా మార్గంలో నడిచి పవిత్రంగా అయ్యి ఇతరులకు మార్గంను చూపించాలి. మార్గదర్శకులుగా అవ్వాలి. వరదానము, అల్ఫ్ను తెలుసుకొని పవిత్రతా స్వధర్మాన్ని తమదిగా చేసుకునే విశేష ఆత్మాభవ. నా ఒక్కొక్క పుత్రుడు విశేష ఆత్మ అని బాప్దాదాకు సంతోషమవుతుంది. చదువు రానివారు కానీ, చిన్న బాలుడు కానీ, యువకులు కానీ, లేక ప్రవృత్తిలోని వారు కానీ, విశ్వం ముందు మీరందరూ విశేషమైన ఆత్మలే. ప్రపంచంలోని వారు ఎంత పెద్ద నేతలైనా, అభినేతలైనా, విజ్ఞానవేత్తలైనా కానీ అల్ఫన్ గురించి తెలియకుంటే ఏం తెలిసినట్లు? నిశ్చయబుద్ధి కల మీరు నషాతో మీరు వెతుకుతూ ఉండండి. మేమైతే వారిని పొందుకున్నాము అని అంటారు. ప్రవృత్తిలో ఉంటూ పవిత్రతా స్వధర్మాన్ని మీదిగా చేసుకున్నారు కనుక మీరు పవిత్రతా ఆత్మలుగా, విశేష ఆత్మలుగా అయిపోయారు. స్లోగన్, ఎవరైతే సదా సంపన్నంగా ఉంటారో వారే స్వయానికి మరియు సర్వులకు ప్రియంగా అనిపిస్తారు. అచ్చా, ఓం శాంతి.